కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన మంత్రివర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలకు స్థానం కల్పించారు. దీంతో చాలా రాష్ట్రాల్లో పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరన్నది అస్సలు టాపిక్. ఇక అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయానికొద్దాం. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ హైకమాండ్. ఆయన చాలా సక్సెస్ఫుల్ గా నడిపించారు. తాజాగా మోడీ 3.0 క్యాబినెట్ లోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్లను తీసుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎవరు, బీజేపీ పగ్గాలు ఎవరికి వరించనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపైనే ఇప్పుడు నేతలంతా చర్చించుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, సామాన్య కార్యకర్తకు సైతం పెద్ద పదవులు అందుకునే అవకాశం ఒక్క బీజేపీలో మాత్రమే ఉందని నేతలు బహిరంగ సభలలో తెగ చెప్తూ ఉంటారు. ఆ మాదిరిగానే పార్టీలోని కార్యకర్త స్థాయి వ్యక్తికి తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తారా, లేక పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు ఛాన్స్ ఇస్తారా? ఇదే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో దాదాపు 3 వర్గాలున్నాయన్నది అంతర్గత సమాచారం. ఈ విషయంలో నేతలు నోరు జారిన పలు సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు ఆ వర్గాలకు చెందిన వ్యక్తులను కాకుండా కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తోందట ఢిల్లీ బీజేపీ. ఇప్పటికే డీకే అరుణ, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకే ఆ పదవి వస్తుందని ఆయా నేతల మద్దతుదారులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఎన్నికలు లేకపోవడంతో పార్టీని అంటిపెట్టుకున్న నేతకు ఈ పదవి ఇస్తే బాగుంటుందని హైకమాండ్ ఆలోచనగా చెప్తున్నారు. ఎన్నికలకు ముందు మళ్లీ సీనియర్లకు బాధ్యత అప్పగిస్తే సరిపోతుందన్నది ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. త్వరలోనే దీనిపై బీజేపీ నుంచి స్పష్టత రావడం ఖాయమన్నమాట.